దేవుని నామమున స్తుతులు కూర్చుని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తన స్వరక్తమంతా దారిపోసి మనం విడిచిపెట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. దేవుడు మరి సిలువ వేసినప్పుడు మరి మాట్లాడిన మాటల్లో మరి మొదటి మాట మనం విని ఉన్నాము. మరి రెండో మాట మరి నేను ధ్యానం చేయించుండగా మరి దేవుడు నాకు తోడుగా ఉండి మరి మాట్లాడాలని మరి మనం ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం ప్రభువా, ఈ మాట ద్వారా మాతో మాట్లాడి మా హృదయాన్ని కదిలింపజేయమని, ఈ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుడైతే ఫస్ట్ మాటగా మరి క్షమాపణ మాట మాట్లాడి ఉన్నాడు. మరి రెండో మాటగా దేవుడు నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉండు అని మరి ఒక దొంగతో దేవుడు పలికి ఉన్నాడు. సిలువ వేసినప్పుడు ఇటొక వైపు అటొక వైపు బందిపోటు దొంగలను సిలువ వేసి ఉన్నారు. మరి సిలువ వేయడం అంటే అది బందిపోటు దొంగలను మాత్రమే మరి ఘోరాతి ఘోరంగా సిలువ వేసేవారు. కానీ మరి దేవుని కూడా మరి అదే రీతిగా సిలువ వేసి ఉన్నారు. మరి దేవుడైతే అంత నరక యాతన పడుతూ కూడా దేవుడు మాట్లాడిన మాట వీరిని క్షమించుమని దేవుడు కోరుచున్నాడు. మరి మనలో ఎలాంటి క్షమాపణ గుణం ఉన్నదో మరి మనం దయచేసి మనము చూసుకున్నట్లయితే మనము ఎవరిని క్షమిస్తున్నాము, దూషిస్తున్నామా అని దేవుడు మరి ఈ మాట ద్వారా దేవుడు పలికిన మాట. మరి రెండో మాట అయితే మరి పరదేశంలో ఉండు అని ఎందుకు అన్నాడంటే తను అందరూ దూషించినట్లుగా మరి వాళ్ళు కూడా సిలువ వేయబడి ఉండి కూడా దేవుని అపహాసం చేస్తున్నారు. నువ్వు దేవుడే కదా, నిన్ను రక్షించుకోమని వాళ్ళు ఏలన చేస్తున్నారు. చేసినప్పటికీ దేవుడు మరి ఆ సిలువ వేసిన తర్వాత మొదటి మాటగా క్షమాపణ వీరిని క్షమించమని దేవునికి అడుగుచున్నాడు. ఆ క్షమాపణ మాట పలికినప్పుడు మరి రెండో వాడైతే మరి అపహాసం చేస్తాడు కానీ ఇంకొక వాడైతే అన్నాడు కదా మరి తన హృదయం ఇంత శ్రమ పెట్టినప్పటికీ తాను మన కోసము క్షమించమని దేవుని అడుగుచున్నాడని తను ఏం చేసిందంటే వీరిని క్షమించమని దేవుని అడుగుచున్నాడు, తండ్రిని అడుగుచున్నాడు. తండ్రిని అడిగినప్పుడు మరి మరి దేవుడైతే అలాగనే మరి నీవు కూడా ఇంకొక దొంగతో అన్నాడు, తను రక్షించి నీవు కూడా నాతో పరదేశంలో ఉండవని దేవుడు మాట్లాడాడు. మరి అలాగే అదే అధ్యాయంలో 39వ వచనంలో చూసినట్లయితే వేలాడ వేయబడిన నేరస్థాపనలో ఒకడు ఆయనను దూషించి నీవు క్రీస్తువు కదా, నన్ను నీవు రక్షించుకొనుము, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనమైతే ఇది మనకి న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆయనను చూసి యేసు నీవు రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఇంకొక దొంగ పలికినాడు. మరి అలాగే దేవుడైతే అలా మరి తను పలికిన ఆ మాట రెండో మాట పలికినప్పటికీ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇంకొక దొంగ తన హృదయాన్ని కదిలించిండు కాబట్టి తను కూడా నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని తనను కోరుకున్నాడు. అలాగే నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉందని తను చెప్పి ఉన్నాడు. అలాగనే తను రక్షింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే మనము కూడా ఒకరిని క్షమించే వారిగా మరి ఒకరిని రక్షణ మార్గంలోనికి నడిపించే వారిగా ఉండాలి. కానీ ఒకరినైతే దూషించే వారిగా, హింసించే వారిగా, తనలో రక్షణ
రక్షణ మార్గంలో నడిపించాలంటే వారికి మంచి మాటలు చెప్పుచు వారిని దేవుని ఆధీనంలోనికి నడిపించాలి. వారిని దేవుడు దూషించి వారిని దూషించకూడదు, అది హింస పెట్టి వారిని హింసించకూడదని దేవుడు వాక్యంలో సెలవించి ఉన్నది. మరి ఎవరినైతే మనము తన ప్రేమతో మనము మరి ఆదరిస్తామో దేవుడు కూడా మనలో ఆ ప్రేమతోనే ఆదరిస్తాడు. రక్షణ అంటే మనము ఇలాంటి ఎన్నో ఈస్టర్లు పోవచ్చు, ఎన్నో క్రిస్మస్లు చేసుకోవచ్చు, ఎన్నో జనవరిలు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు చేసుకోవచ్చు. కానీ మరి రక్షణ అంటే మనం ఎన్నో జరుపుకున్నా కానీ ఆ దొంగ మాత్రం అదే రోజు తన ఒక్క రోజు ఒక మాట పలకగానే తనను ఈయన రక్షించుకొని నన్ను కూడా రక్షించుకొని దేవుడైతే అడిగినాడు. మనం కూడా అదే రక్షణలోకి నడవాలి. దయచేసి ఒకరిని హింసించే వారిగా, దూషించే వారిగా, బాధ పెట్టే వారిగా ఉండకూడదు, కానీ క్షమించే వారిగా ఉండాలి. ఒకరిని రక్షణ మార్గంలోనికి నడిపించే మాటలు మాత్రమే చెప్పాలి. హింస పెట్టే మాటలు, బాధపరిచే మాటలు మాట్లాడకూడదు. మరి దేవుడైతే తను ప్రాణం పెట్టి కొరడా దెబ్బలతో మరి 39 కొరడా దెబ్బలు తిని తన రక్తమంతా దారపోసి మండుటెండలో మోయలేని సిలువను మోస్తూ మన కొరకు మరి వీళ్ళని క్షమించమని అడిగింది. మరి మనము ఏ విధంగా ఉంటున్నామో దయచేసి మన హృదయాలు మనము పరిశీలించుకోవాలి. ఒక్క రోజుల్ని దొంగ మాత్రం తన హృదయాన్ని మార్చుకొని దొంగ అడిగిన మాటకు హృదయానుసారుడై దొంగ అయితే ప్రార్థించినప్పుడు తనను దొంగను కూడా క్షమించు, తనతో పరదేశంలో ఉండు అని చెప్పింది. మనం కూడా అలాగనే తన రక్షణలో మనము నడవాలి. మరి ఎన్ని సంవత్సరాలైనా మనము 15 సంవత్సరాల, 16 సంవత్సరాల, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనకు గొప్ప చెప్పుకోవడం కాదు. కానీ మనమైతే తన మాటలను మనము తలపోసుకోరు, తన మాటలుగా మనం తన మాటగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా క్షమించి తన రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఉంచుకుంటాడని దయచేసి నేను కోరుకుంటున్నాం. మరి అలాగే మరి ఆ దేవుడు మరి 39 కొరడా దెబ్బలు తింటూ కూడా తన ఒక్క మాట కూడా బదులు పలకలేదు. మనమైతే ఎవరైనా ఒక మాట అంటే మాత్రం వాళ్ళను నువ్వు నన్ను అంటావా, నువ్వు ఎంతటి దానివి, నేను ఇంత నాయనంత అని చెప్పి మనమైతే ఎంతగానో వాళ్ళను దూషిస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవునిలో ఉన్నవారు కూడా ఆ ప్రేమతోనే జీవించాలి. దేవునిలో ఉన్నవారు కూడా ఆ ప్రేమనే ప్రకటించాలి. కానీ మరి వేరే విధంగా కాదు. నేను గొప్ప అని ఏ రోజు కూడా పలుకోకూడదు. దేవుడు మన పైన దేవుడు ఉన్నాడు కనుక దేవుడు గొప్ప. దేవుడే పలకలేదు మరి నేను గొప్ప అని. ఎన్ని మార్లు కూడా వాళ్ళు బాధ పెట్టినప్పటికీ, పొద్దున 12 గంటల నుండి 3 గంటల వరకు బాధ పెట్టినప్పటికీ కూడా దేవుడు ఒక మాట కూడా బదులు పలకలేదు. అందరూ సిలువ వేయండి అని అన్నా కూడా తనతో ఉన్నవారు కూడా అలా కేకలు వేసినప్పటికీ తనను బదులు పలకలేదు. మనమైతే అలా ఉండము. ఎట్లుంటామంటే వీళ్ళు దొంగలు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని వాళ్ళ మీద ఎలా అంటే ఒక్క మాటకి ఇంకెన్నో మాటలు మనము పలుకుతుంటాం. కానీ అలా జీవించకుండా దేవుని వాక్య ప్రకారం, వాక్యానుసారంగా జీవించినప్పుడే మనం దేవుని బిడ్డలమవుతాము. దేవునితో పాటు పరదేశంలో ఉంటాం. పరలోకంలో కాదు, మనం పరదేశంలోనే ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మలన్నీ కూడా పరదేశంలో ఉంటాయి. దేవుడు అక్కడికి ఎందుకు పరదేశంకి వెళ్ళిందంటే పరలోకం కాకుండా ఆత్మలను రక్షించడం కొరకు దేవుడు పరదేశంలో వెళ్ళి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.